MNCs లోని 100 మంది CEOలను ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి అకాడమియా ఇండస్ట్రీ మీట్ ను నిర్వహిస్తోంది మార్వాడి యూనివర్సిటీ. ఏపీ తెలంగాణ నుంచి ఒక్క ఏడాదిలోనే 2024లో 3000 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఇక్కడ జాయిన్ అవ్వడానికి దారి చూపించిన ఓ ఇంపార్టెంట్ పర్సన్ ని ఇప్పుడు మనం కలుద్దాం. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తో పాటు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9059052378 9059052379. ఇలా యూనివర్సిటీలోకి అడుగు పెట్టానో లేదో చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఎటు చూసినా గానీ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద MNC CEOs కనిపిస్తున్నారు, అందరూ బిజీగా హడావిడిగా కనిపిస్తున్నారు. మొత్తానికి ఇక్కడేదో పెద్ద ఈవెంట్ అయితే జరుగుతోంది, ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం నాతో పాటు మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అడ్మిషన్స్ మహేంద్ర నాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. నేను ఇందాకటి నుంచి చూస్తున్నారు, మీరు బిజీగా కనిపిస్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది సార్ ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో? వెల్కమ్ టు మార్వాడి యూనివర్సిటీ క్యాంపస్ అమ్మ. మనం చూస్తే ఇన్స్టిట్యూషన్ అంటే యూనివర్సిటీ అనగానే ఇక్కడ డెఫినెట్లీగా పిల్లలు చదువుకోవడానికి వస్తారు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చే వాటికి వాళ్ళకి చదువు చెప్పే వరకు మాత్రమే బాధ్యత తీసుకుంటారు. మార్వాడి యూనివర్సిటీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది పిల్లలకి. ఆ రకంగా మనం చూసినట్టుగైతే పిల్లలు ఎడ్యుకేషన్తో పాటుగా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేది వాళ్ళ ప్లేస్మెంట్ అనమాట. సో ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫెసిలిటీ రిలేటెడ్ మనం జరగబోయే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో డిస్కస్ చేసుకుందాం. ఈ రోజున క్యాంపస్లో ఏం జరుగుతుంది అనే పాయింట్ మీద ఈరోజు మనం మాట్లాడదాం. సో మనం చూసినట్టుగైతే ప్లేస్మెంట్ అనేది డెఫినెట్లీగా పిల్లలకి కీ రోల్ ప్లే చేస్తుంది వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వడానికి. సో ఇక్కడ ఏంటి అంటే క్యాంపస్లో ఉన్నప్పుడు ఆ పిల్లవాడు కనుక క్యాంపస్ ప్లేస్మెంట్ తెచ్చుకోగలిగితే తర్వాత లైఫ్లో అంటే కంపెనీ చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఉంటుంది. కంపెనీసే ఇక్కడికి వస్తాయి కనుక వాళ్ళు పిల్లలకి క్యాంపస్లో ప్లేస్మెంట్ వస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎదుర్కోకుండా క్యాంపస్ నుంచే డైరెక్ట్గా లాంచ్ ప్యాడ్ లాగా వాళ్ళు ఒక ఇండస్ట్రీకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో మార్వాడి యూనివర్సిటీ వచ్చేపాటికి మిగతా ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు కొద్దిగా శ్రద్ధ ఎక్కువగా తీసుకుంటుంది. ఈరోజు జరుగుతున్న ఈ మీటింగ్ ఏంటి అంటే 100 కంపెనీస్ MNC దగ్గర నుంచి ఇండియన్ టాప్ కంపెనీస్ CEOs అట్ ద సేమ్ టైం HR హెడ్స్ ఈ రోజున మన మార్వాడి క్యాంపస్లో ఉన్నారు. అంటే ఈ మీటింగ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇండస్ట్రీకి ఎకడమిక్స్కి ఉన్న దూరాన్ని తగ్గించడం, అదేవిధంగా ఇంకా ఏం చేస్తే పిల్లలకి బెటర్ ప్లేస్మెంట్ అవి వస్తాయి, వీటన్నిటి మీద డిస్కషన్స్ ఇక్కడ జరగబోతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ కంపెనీస్ అన్నీ కూడా మార్వాడి యూనివర్సిటీ యొక్క ప్లేస్మెంట్ మీద డెఫినెట్లీ హెల్ప్ చేయబోతున్నాయి. సో ఈ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం డెఫినెట్లీగా మన VC గారిని మనం కలుద్దాం. సో ఈ రిలేటెడ్ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ రకంగా పిల్లలకి ఇది ఉపయోగపడుతుందో ఇవన్నీ కూడా మన VC గారిని అడిగి తెలుసుకుందాం. మార్వాడి యూనివర్సిటీలోకి అడుగు పెట్టగానే మొత్తం మీద ఇక్కడంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది. పిల్లల ముఖాల్లో ఉత్సాహం కూడా కనిపిస్తోంది. ఈ ఎయిమ్ ప్రోగ్రామ్ లక్ష్యం ఏంటో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఎయిమ్ ప్రోగ్రామ్ ని ఎందుకు స్టార్ట్ చేశారు, దాని గోల్స్ ఏంటి? AIM is, MU AIM 2025 is Marwadi University Academy Industrial Meet. As you understand from its name, it's a very unique initiative of Marwadi University. Normally a lot of good companies, they come and they place our students. So placement is always one of our strength. But now we moved one step further. In MU AIM, there are 100 top MNC CHROs, CEOs and their leaders, they are coming here.
And they are going to discuss with us what we are teaching, what are the requirement of the industry, what kind of training they want us to give to the students, so that they can hire them. So hiring become more easier, because normally there is a complaint we listen from the students that we don't get industry knowledge. So to bridge that gap, what we are doing, that 100 top MNC leaders are coming here. They are from all top companies. You name the company, they are here. So they are coming here, they are going to evaluate what we are teaching, and then we are also organizing a panel discussion that which kind of knowledge, which kind of skills they are looking for, what are the quality they are looking for in the students. Other than this, they are also going to discuss which kind of internships they are offering to the students, where a student can go and take a real time experience of the industry. And they will also going to tell us that what new domains which are going to come in the future, where they are going to hire, so that we can train our student in those particular domains. And these are the people only who are going to keep coming to our university as the visiting professors, as the professor of practice. So they are coming, and they will keep coming and keep interacting with the students. So this will be a starting point of this big journey. చూసారు కదా సార్ ఏం చెప్తున్నారు. ఈ ఎయిమ్ ప్రోగ్రామ్ అనేది ఏంటి అంటే ఒక ఇన్స్టిట్యూషన్కి ఇండస్ట్రీకి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి. అంటే ఇప్పుడు ఒక కంపెనీ హైర్ చేయాలి అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఇక్కడ బోధిస్తున్నటువంటి, అంటే కరికులంలో ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉందా లేదా దాన్ని అబ్జర్వ్ చేస్తారు. అదేవిధంగా దాన్ని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి, సో దట్ రేపొద్దున ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్తో ఈ పిల్లవాడు ఎప్పుడైతే ఇండస్ట్రీకి వెళ్తాడో ప్లేస్మెంట్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. అంతేకాకుండా ఫ్యూచర్లో వస్తున్న టెక్నాలజీస్ ఏంటి, వాటిని ఏ విధంగా అప్గ్రేడ్ అవ్వాలి, అదేవిధంగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనమాట. సో దట్ పిల్లవాడు ఒక జాబ్ సెక్టర్లోకి వెళ్ళక ముందే ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వల్ల ఇండస్ట్రీని పరిచయం చేసుకునే అవకాశం కలుగుతుంది. సో ఇక్కడికి వస్తున్న వాళ్ళంతా చిన్న చిన్న కంపెనీస్ కాదు, వరల్డ్లో ఫెమిలియర్ ఎంఎన్సి కంపెనీస్ వస్తున్నాయి, టాప్ 100 కంపెనీస్ వస్తున్నాయి, వాటి సిఇఓస్ వస్తున్నారు, అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్ హెడ్స్ వస్తున్నారు, హెచ్ఆర్ మేనేజర్స్ వస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఒక ఇన్స్టిట్యూషన్కి వస్తారో డెఫినెట్లీ ఒక ఇన్స్టిట్యూషన్లో చదువు, ప్లేస్మెంట్, మరి ఈ రెండు అక్కడ ఉన్నప్పుడు పండగ వాతావరణం డెఫినెట్లీగా ఉంటుంది. సో ప్రస్తుతం ఈ ఎయిమ్ ప్రోగ్రామ్ అనేది దానికి సంబంధించిందనమాట.